నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు. తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమైన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బొమ్మల రామారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. రైతులకు మెరుగైన నిల్వ సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కరీంనగర్లో నూతన షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. హుజనాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో కళాశాల భవనాలను నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కళాశాల నిర్మాణంతో స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు మరింత చేరువవడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా అందుబాటులో ఉన్న నీటిని వెంటనే పంపించేయాలని, రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయదని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని ప్రజా సమస్యలపై ప్రశ్నించడం కొనసాగిస్తారని ఈటెల స్పష్టం చేశారు. అన్నారం ఉన్నది, సుందిల్లా ఉన్నది, మిడిమానే ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు కలిసిపోతే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు. ఇప్పుడు పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటెల రాజేందర్ లాస్ట్ నా పర్సనల్. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ కార్ల ర్యాలీ నిర్వహించగా రైతులకు పారదర్శకంగా సేవలందిస్తూ సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయాలని బీర్లా ఐలయ్య పిలుపునిచ్చారు. అన్ని విధాలా అందకున్నటువంటి మండలం బొమ్మల రామారం మండలం. ప్రథమంగా ఇక్కడి నుంచే ప్రారంభించాలనే లక్ష్యంతో మొదటగా ఇక్కడ చైర్మన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చేయడానికి మీ బిడ్డగా అలాగే ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తున్నటువంటి ప్రేమ 1,68,00,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసామంటే కొంటున్న తేడా మీరు అర్థం చేసుకోవాలి. అందుకే గతంలో రైతులు దళాలను ఆశించి, మిల్లులను ఆశించి ఒట్ల అమ్ముకునేది. సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నంటే అన్నను ప్రథమంగా చైర్మన్ గా నామినేట్ చేయడం, ప్రభుత్వం కూడా దానికి అంగీకరించి ఈరోజు మీ ముందు మీ చైర్మన్ గా బాధ్యత చేపట్టబోతున్న మల్లేశ్వర గారికి ఆ అమ్మవారి దయ ఉండాలని తెలియజేస్తూ రైతులకి అల్లవేళ అందుబాటులో ఉండి మంచి పేరు తీసుకురావాల్సిందిగా. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో 2.75 కోట్ల వ్యయంతో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న వ్యవసాయ మార్కెట్ గోదాం పనులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులకు మెరుగైన నిల్వ సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని, ధాన్యం తదితర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు ఈ గోదాం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
కరీంనగర్ పట్టణంలో అంబేద్కర్ కోర్టు చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బిఎస్ఆర్ ఫ్యాబ్రిక్ హౌస్ మల్టీ బ్రాండ్ షూటింగ్ అండ్ షర్టింగ్ షోరూంలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకుడు సుధాకర్ రావు మాట్లాడుతూ 5,000 కొనుగోలుపై 2 గ్రాముల వెండి నాణ్యం, 10,000కు పైగా కొనుగోలుపై ఆకర్షణీయమైన తక్షణ బహుమతులు అందిస్తున్నామని, వివాహాలు, పండుగల కోసం సరికొత్త కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిఎస్ఆర్ ఫ్యాబ్రిక్ హౌస్ సివిఆర్ఎన్ రోడ్ కోర్ట్ చౌరస్తా దగ్గర కరీంనగర్. మా దగ్గర అన్ని రకములైన మల్టీ బ్రాండ్ షూటింగ్ అండ్ షర్టింగ్, ఇంపోర్టెడ్ ఐటమ్స్, టెరివుల్, లెనిన్స్, షూటింగ్, షర్టింగ్, యూరోపియన్ షూటింగ్స్, ఇటాలియన్స్ అన్నీ దొరుకుతాయి. హోల్సేల్ రేట్స్లో దొరుకుతాయి. కరీంనగర్లో బిగ్గెస్ట్ కలెక్షన్ ఆఫ్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మా వద్దనే ఉన్నాయి. మన దగ్గర 500 నుంచి 5,000 మీటర్ వరకు. 10,000 పర్చేస్ పై ఒక సిల్వర్ కాయిన్ 2 గ్రామ్స్ ఇస్తున్నాము. 10,000 పర్చేస్ పైన 10,000 ఆ పైన పర్చేస్ పైన 5 గ్రాముల సిల్వర్ గ్రామ్ ఇస్తున్నాము. కాబట్టి పట్టణ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని ప్రార్థిస్తున్నాను. నా పేరు సుధాకర్ రావు. నేను తర్వాత శ్రీ అంబేద్కర్ గోపాల్ గారు, శ్రీ రాజు మాళత్కర్ గారు కలిసి ఈ షాపు పార్ట్నర్షిప్లో మేము పెట్టినాము. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సుమారు 1.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఈ GSSC సప్లై నిధులతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్, సీసీ రోడ్డు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి వాటిని త్వరగా పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై BLOలకు ఆదేశించారు. దామెర మండలం ఉరుగొండ గ్రామంలో ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ప్రతి అర్హులైన ఓటర్ని సంప్రదించి ఖచ్చితత్వంతో వివరాలు నమోదు చేశారు. చేయడం జరిగింది ఆన్లైన్ చేయాలి. ఇది ఆన్లైన్ చేయడం జరిగిందా చేయాలి. ఇది ఆన్లైన్ చేసిన ఇంతకుముందు ఎక్కడ మీది మ్యాపింగ్ చేసిన ఫోన్లో కనిపిస్తుంది కదా, ఎవరెవరితో మ్యాప్ అయి ఉన్నారు. ఫోన్ ఉందా మీ దగ్గర? అంటే కానీ మీకు చేసుకోవాలి మొబైల్ నెంబర్ కాల్ దాంట్లో డైరెక్ట్ మాట్లాడండి. ఫామ్ ఎప్పుడు ఇస్తారు? తెలుసు కదా ఎలా చేయాలి. మిగతా అందరికి కాల్ చేయించండి. లాస్ట్ డేట్ అట్లా చెప్పండి. ఇప్పుడు టైం లేదు, ఇమీడియట్లీ తీసుకువచ్చి ఇవ్వాలి. మీరు ఈ పోలింగ్ స్టేషన్లో ASD ఎంత అన్కలెక్టెడ్ షిఫ్టెడ్ తీసుకునేప్పుడు అన్కలెక్టెడ్ షిఫ్టెడ్ బ్లాంక్ ఫామ్ ఓకే.
చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలోనే గ్రామాల సుస్థిర అభివృద్ధి సాధ్యమని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై అన్నారు. దామెరలో నిర్వహించిన శిక్షణలో పాల్గొన్న కలెక్టర్ గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని, పెండింగ్ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు త్రాగునీటి, డ్రైనేజ్, వ్యవసాయ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. లేకపోతే పొలాలకి పోదు, ఎవరికి ఇట్లా ఓవర్ఫ్లో అవ్వదు. ఆ మ్యాజిక్ సోప్ పిట్ లో అబ్జర్వ్ అవుతుంది అండ్ టైం టు టైం అదే మనము క్లీనింగ్ చేస్తే మన ఊరంతా క్లీన్ కనిపిస్తుంది. మన జిల్లా మనము ఫిట్టింగ్ లో ఓవరాల్ పూర్ గా ఉన్నాము ఇప్పుడు. సో మనకు ఓటర్ లిస్ట్ లో ఉండదు, సో వాళ్ళు తొలగించే అవకాశం ఉంటుంది. ఈ ఎస్ఐఆర్ లా మా విలేజ్ లో ఏం జరుగుతుందంటే ఉదాహరణ నేనే సర్పంచ్ ఇప్పుడు ఆ ప్రీ మ్యాపింగ్ ఇంతకు ముందు ఎవరితో మ్యాపింగ్ చేయడం జరిగింది, దాంతో ఏం సంబంధం లేదు. ఇది అంతా ఫ్రెష్ గా చేయడం జరిగింది. ఇప్పుడు రోడ్ మ్యాప్ లో అయితే మాత్రం నేమ్ వస్తుంది మేడం, వస్తుంది కదా, సరిపోతుంది. ఇప్పుడు ఎవరికితో మ్యాప్ చేస్తున్నారో అదే మ్యాటర్స్. దీని ముందు ఏం చేయడం జరిగింది దట్ డస్ నాట్ మ్యాటర్. అండ్ మీ దగ్గర పాత ఓటర్ ఐడి ఉంది, దట్ అంతే సరిపోతుంది. మీరు ఆ నంబర్ ఇస్తే దాని వల్ల పిఎల్ఓ మొత్తం సెర్చ్ చేసుకోవాలి. మరి పిఎల్ఓ పాత నంబరే ఎంటర్ చేయాలని చెప్పి అంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో వివిధ సేవలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో లావణ్య మాట్లాడుతూ మొత్తం 8 రకాల వ్యయాలకు టెండర్లు నిర్వహించగా అందులో 6 ప్రక్రియలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. దేవస్థానం తొలిసారిగా ఈ తరహా టెండర్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు. శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఈరోజు వివిధ దేవస్థానానికి సప్లై చేసే వివిధ వస్తువులకు కానీ టెండర్లు నిర్వహించడం జరిగింది. ఇది ఎక్స్పెండిచర్ సైడ్ నిర్వహించాము. దేవస్థానంలో మొదటిసారిగా ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్లు నిర్వహించాము. 8 రకాల హెడ్స్కి పిలువగా టెండర్లు పిలువగా అందులో 6 రకాల టెండర్లు ఆమోదించబడ్డాయి. ఒక్కొక్క దానికి అంటే టెంట్ సామాగ్రి, తర్వాత అవుట్సోర్సింగ్, దేవస్థానంకి సెక్యూరిటీ సర్వీసెస్ సప్లై చేసే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ, స్వామివారికి నిత్య పూలు, మరియు తర్వాత మీడియా మిత్రులు అందరి సమక్షంలో, పోలీస్ ఫోర్స్ కూడా వచ్చారు, అందరి సమక్షంలో ఇది టెండర్లు నిర్వహించాము. దేవస్థాన చరిత్రలో మొదటిసారిగా ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్లు నిర్వహించాము. సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. ఒక విద్యుత్ అలంకరణ మరియు పూల అలంకరణకు సంబంధించి మాత్రం ఎవరు పాల్గొనలేదు. దీనికి సంబంధించి మళ్ళీ నిర్వహిస్తాము. దానికి సంబంధించిన వివరాలు మీడియాకి తెలియపరిచి పేపర్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి నిర్వహించబడుతుంది. బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు నిరాధారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పార్టీ ఫండ్స్ను అన్ని రాజకీయ పార్టీలు చట్టబద్ధంగా సేకరిస్తాయని, బీఆర్ఎస్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన ఉద్యమ బలిదానాలపై ఎందుకు ప్రశ్నించరని ఆయన నిలదీశారు. కేవలం ప్రచారం కోసం చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కవిత గారు మాట్లాడినటువంటి మాటలు భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలని, ఒక భారత రాష్ట్ర సమితి లేదు, ఇటు బీజేపీ, కాంగ్రెస్, అనేక రాష్ట్రాలలో అనేక రీజనల్ పార్టీస్ ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి వెసులుబాటు ప్రకారం ఆ రోజు రాజకీయ పార్టీలకు విరాళాలను సేకరించుకునే అవకాశంలో భాగంగా భారత రాష్ట్ర సమితికి కొంత ఫండ్ రేజ్ చేయడం జరిగింది. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఫండ్ రేజ్ చేసుకున్నది, బీజేపీ ఈరోజు ఉన్నది. నాకు కవిత గారు మాట్లాడితే ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయనట్టు, ఫండ్స్ అకౌంట్లో డబ్బులు లేనట్టు, భారత రాష్ట్రం అకౌంట్లోనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నది. ఇది కేవలం అనుమానం కలిగే పరిస్థితి. అనుమానాలకు ఆమె సమాధానం. ఈరోజు బీజేపీ దగ్గర కూడా ఉన్నది, ఇంకా చాలా డిఎంకే ఉన్నది, ఏఐడిఎంకే ఉన్నది, పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఎన్సీపీ, ప్రతి రాజకీయ పార్టీ కూడా వెసులుబాటుతోటి ఫండ్ రేజ్ అనేది. కాబట్టి ఇదంతా కూడా ఆమె ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇందులో ఏం కూడా లేదు. నిజంగా తెలంగాణ అమరవీరుల విషయంలో ఇంత గొప్పగా ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏం లేదు. భారతదేశంలోనే అతిపెద్ద తెలంగాణ అమరుల స్తూపాన్ని కట్టినటువంటి చరిత్ర ఎక్కడ ఉందో కేవలం హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె ఏదో మాట్లాడాలి, మీడియా లైవ్లో ఉండాలనేటువంటి మాట తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు, ఎలాంటి పసలేదని నా అభిప్రాయం. అన్నమయ్య జిల్లా డిఆర్ఓ ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి సెర్ ప్రక్రియపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. బిఎల్ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో సమర్పించాలని, 2 చోట్ల ఓటు ఉన్నవారు ఒకే ప్రాంతంలో మాత్రమే నమోదు కొనసాగించాలని తెలిపారు. మర్చిపోదాం, ఇదేమంటే మనకు మ్యాపింగ్ మనకు 80% అన్నాం కదా, ఇందులో కొన్ని అనామలీస్ అనేవి ఉంటాయి. అంటే ఏమంటే సపోజ్ మీరు చెప్పినట్లు 2002లో ఒక అమ్మాయి
మ్యారేజ్ కాలేదు, ఇంటి పేరు తండ్రి ఇంటి పేరు ఉంటుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఇక్కడ మన ఊరికి వచ్చి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇంకో ఊరికి వెళ్ళిండొచ్చు. ఇప్పుడు ఇంటి పేరు అనేది మనకు భర్త ఇంటి పేరు ఉంటుంది. సో మనమైతే మ్యాప్ చేసింటాం, ఇంటి పేరు వేరేనా, పర్సన్ ఒకటే, పేరు ఒకటే ఉంటుంది. మనం మ్యాపింగ్ చేసింటాము, కానీ సిస్టంలో అది ఏం చూపిస్తుంది, డిస్క్రిపెన్సీ చూపిస్తుంది. అంటే సర్నేమ్ తేడా ఉంది కాబట్టి డిస్క్రిపెన్సీ చూపిస్తుంది. వీటికి మనం ఏం చేస్తామంటే అన్మ్యాప్డ్ కానీ లేదా ఈ డిస్క్రిపెన్సీస్ ఉండేటివి వాటికి నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈ 11 రకాల ప్రూఫ్లో ఏదో ఒక ప్రూఫ్ సబ్మిట్ చేస్తే వాళ్ళ ఓటు రిటర్న్ అవుతుంది. ఫోటోకు సంబంధించి మనకి ఆల్రెడీ ఎన్యూమరేషన్ ఫారం పైన ఎగ్జిస్టింగ్ ఓటర్ లిస్ట్ ఏ ఫోటో ఉందో ఆ ఫోటో ముద్రించి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఖాళీ బాక్స్ ఉంది, దాంట్లో లేటెస్ట్ ఫోటో మాత్రం అతికించాలి. దీంట్లో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఫలానా ఉండాలని ఎక్కడ ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. తర్వాత మనకు బ్యాక్ సైడ్ 11 అనేది ఆధార్ కాకుండా మనము ఇది తెలుగులోనే ఓటర్స్ అవగాహన కోసం ఇది ఎన్యూమరేషన్ ఫారము. సో ఇక్కడ ఆల్రెడీ పూరించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జెండాను ఆవిష్కరించి వందే మాతర గీతాన్ని ఆలపించారు. 77 ఏళ్లుగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ పోరాడుతూ వస్తుందని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల ఐక్యత, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఏబీవీపీలో ప్రతి విద్యార్థి సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏబీవీపీ ఫౌండేషన్ ఏబీవీపీ అంటే ఏంటి? అఖిల భారత్ విద్యార్థి పరిషత్. ఇది ఎందుకోసం ఉంది? స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్ ఇష్యూ కోసం, వాళ్ళ రైట్స్ కోసం, నేషన్ కోసం, సొసైటీ కోసం, మనలోని యూనిటీ కోసం ఏబీవీపీ అనేది ఇవాళ మన ముందుకి ఇప్పటి వరకు పనిచేస్తా వస్తుంది. సో ఇప్పుడు మనము 77 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 78 ఇయర్స్ లోకి అడుగు పెడుతున్నందుకు మనం అందరం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఓకే, గట్టిగా 2 హ్యాండ్స్. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడోత్సవాలు, అనేక రకాల కార్యక్రమాల ద్వారా విద్యార్థి పరిషత్తు ఈ దేశాన్ని పునర్వైభవపు నడిపించే కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇలా జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ను టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధనంజయ సూర్యనారాయణ అండ్ సన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ రామచంద్రాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు అన్ని పండుగలు, శుభకార్యాలకు అనువైన సరికొత్త వస్త్ర కలెక్షన్లు హోల్సేల్ ధరలకే అందిస్తున్నామని తెలిపారు. ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ మీరు ఎలివేషన్ లో చూసేది కిసాన్ సిన్స్ ఫ్రమ్ 1959 మా ప్రొఫెషనల్ బిజినెస్ అని చెప్పొచ్చు. 1959లో ఫస్ట్ నా పరిచయం మీ అందరికీ. నేను కిసాన్ ఫ్యాషన్ మాల్ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ. ప్రస్తుతము నిజామాబాద్ అర్బన్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. 1959లో మా పెద్దనాన్న గారు ధన్పాల్ కిషన్ గారు, ముఖ్యంగా అమ్మా నాన్నగారి పేరు మీద 1990 నుండి ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ఇందూరు నగరము, తర్వాత మేము నిజామాబాద్ ఇందూరు అంటాం, అతి పురాతన పేరు. ఏదైతే మనం హైదరాబాద్ కూడా భాగ్యనగరం అంటూ ఉంటాం, అంతే కదా. చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజల ఆశీర్వాదమే మాకు ముఖ్యం. తప్పకుండా మా వంతు ఏదైతే 3 సూత్రాలు మేము పాటిస్తా ఉన్నామో, క్వాలిటీ విషయంలో, ప్రైస్ విషయంలో, సర్వీస్ విషయంలో, ఈ 3టి మా గ్యారంటీ. ఆ తర్వాత ఆశీర్వాదం మీరు ఇవ్వాలని కోరు. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న హన్మకొండ అంబేద్కర్ భవన్లో ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు లలితారావు హసీనా తెలిపారు. పురుషులు, మహిళలు, గృహిణులు, చిన్నారులు, వృద్ధులు వివిధ విభాగాల్లో పాల్గొనవచ్చని, ఎంట్రీ ఫీజు 999గా నిర్ణయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సినీ, మోడలింగ్ రంగ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. బ్యూటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మెయిన్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ట్రై సిటీలో మేము ఫ్యాషన్ షోని నిర్వహిస్తున్నాం. దానికి మెయిన్ ఏంటంటే ఎవరినైతే మన డిజైనర్స్ని, మేకప్ ఆర్టిస్టులని అండ్ మోడల్స్ని వీళ్ళందరికీ కూడా ఒక స్టేజ్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని నేను కండక్ట్ చేస్తున్నాం. నాతో పాటు ఆర్గనైజర్గా హసీనా గారు ఉన్నారు. హసీనా గారు ఇద్దరు మేము కలిపి ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ అయ్యాం. మెయిన్ కంటెంట్ ఇక్కడే ఎందుకు చేస్తున్నాము అని మీరు అడగొచ్చు.
ఓకే, దానికి ఏంటంటే చాలామంది డిజైనర్స్ మా ఏరియాలో కూడా చేయండి, మేము నార్మల్ పీపుల్కి కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఫ్యాషన్ షో ద్వారా ఒక మంచి లైఫ్ కానీ లేదా వాళ్ళకి ఒక స్టేజ్ కానీ ఇచ్చి వాళ్ళకి ఇంకేమన్నా బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ఫ్యాషన్ షో ఆర్గనైజ్ చేయాలని ప్రతి ఒక్కరిని మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఎవరు ముందుకు వచ్చి మేము చేయాలి అనుకుంటున్నారో ఏ ఏరియా అనేది చూడట్లేదు, ప్రతి ఏరియా నుండి అందరికీ వెల్కమ్ అని చెప్తున్నాము. స్పెసిఫిక్గా మేము ఈ ఏరియా అనేసి మాత్రం అనుకోవట్లేదండి. జస్ట్ మీరు క్వశ్చన్ అడగండి. తెలంగాణ బ్రైడ్స్ ఇస్తున్నాం అలా అని ఏం లేదండి. ఇప్పుడు మన కల్చరల్ అంటే మనం ఇక్కడ బ్రైడ్స్ అంటారు, బ్రైడ్స్ని అలా బ్రైడ్స్ చేయవచ్చు కూడా ఒక మంచి ట్రెడిషనల్లో కూడా ఒక వెస్టర్న్ చూపించగలం. అలా ఏం లేదండి, అలాంటిది ఎలాంటిది ఏం లేదు. ఎక్కువ చేసే విధంగా అయితే మేము చేయట్లేదు. వాళ్ళకుంటే అన్న వాటికి మాత్రమే మేము ప్రిఫర్ చేస్తామండి. ఎవరు పడితే వాళ్ళు మనకి కాల్ చేసి మేడం మోడల్స్ పంపించే అంటే మేము పంపించాం. అది మనకి ఎంతవరకు ఓకే అయింది, మంచి జోనా లేదా నార్మల్ జోనా ఇవి కూడా చూసి మేము పంపిస్తాం. షేలింగంపల్లి నియోజకవర్గం మసీద్బండ డివిజన్ HAL కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన NR ఫ్లెక్స్ అండ్ ప్రింటింగ్ స్టూడియోను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్, మెట్టుకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామన్పేట మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. తోపులాటలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు యూరియా పంపిణీ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో వివిధ సేవలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దేవస్థానం ఈవో లావణ్య మొత్తం 8 రకాల సేవలను టెండర్లు నిర్వహించామని, అందులో 6 టెండర్ల ప్రక్రియలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. దేవస్థానంలో తొలిసారిగా ఈ విధమైన టెండర్ విధానాన్ని అమలు చేస్తున్నామని, పారదర్శకకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రక్రియను నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. నా పేరు లావణ్య, నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు దేవస్థానంలో టెండర్ల కోసం ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్ల కోసం పబ్లిక్ సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇట్టి దాంట్లో 8 హెడ్స్కి గాను టెండర్లు నిర్వహించాము. అది పూలదండల సరఫరా, పండగలు పర్వదినంలో పూల అలంకరణ, విద్యుత్ వహించడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ రంగారావు గారు, మీడియా మిత్రులు, తర్వాత దేవాలయ అర్చకులు, సిబ్బంది, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీస్ ఫోర్సు అందరి సమక్షంలో నిర్వహించాము. అత్యంత పారదర్శకంగా నిర్వహించాము. దేవాలయంకి ఇది ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా జరిగింది ఇదంతా కూడాను. అందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. బల్కంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు. తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమైన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్.
బొమ్మల రామారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. రైతులకు మెరుగైన నిల్వ సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కరీంనగర్లో నూతన షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.